సహజ వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అనంతపురంలో మిల్లెట్ మేళా నిర్వహించారు. అనంత సుస్థిర వ్యవసాయ వేదిక పేరుతో ప్రభుత్వ సంస్థలు, 18 ఎన్జీఓలు కలిసి 3 రోజుల పాటు ఈ మేళాని ఏర్పాటు చేశారు. నేటి సమాజంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు సహజ వ్యవసాయ పద్ధతులు పండించిన పంటలే పరిష్కారమని పలువురు అభిప్రాయపడ్డారు. రైతు సమస్యలకు అవగాహన కల్పించే ఈ సదస్సులో సుమారు 800 మంది రైతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రకృతి వ్యవసాయాన్ని అలాగే చిరుధాన్యాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనంత సుస్థిర వ్యవసాయ వేదిక పేరుతో ఈరోజు మిల్లెట్స్ మేళాను అనంతపురం నగరంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల సత్యసాయి అలాగే కర్నూలు జిల్లా నుంచి కూడా వేలాది మందిగా రైతులు కూడా తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిల్లెట్స్ పితామహుడిగా పేరొందిన ఖాదర్వలి గారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం గురించి ఆయన మాటల్లో విందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు ఏ కార్యక్రమం పెట్టారు, ఏ ఉద్దేశంతో? మన వ్యవసాయం, మన పంటలు, మన వంటలు, మన ఆరోగ్యం అని ఒక అద్భుతమైన అంశంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. మనం పోగొట్టుకున్న మన అద్భుతమైన ధాన్యాలు పారంపరికంగా వేల సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాలు తింటూ వస్తున్న ధాన్యాన్ని మనం ప్రస్తుతం మోడర్న్ అగ్రికల్చర్ పేరుతో వైజ్ఞానికమని, దిగుబడి ఎక్కువ కావాలని అనారోగ్యమైన ధాన్యాల్ని పెంచుకొని మొత్తం ప్రపంచమంతా మానవ జాతి రోగాలకు అంటుకొని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం. అంటే మనం ఆరోగ్యాన్ని వంటింట్లో పోగొట్టుకొని ఆసుపత్రుల్లో వెతుకుతున్నాం. ఈ చిన్న విషయాన్ని గ్రహించలేక కూడపెట్టుకున్న డబ్బులన్నిటినీ పోగొట్టుకుంటున్నాం. సో మనకు ఆరోగ్యం వంటింట్లో ఉందని మనం పెంచుకునే ధాన్యాల్లో పోగొట్టుకున్న అరికలు, సామలు, కొర్రలు, ఊదలు, అండుకొర్రలు ఇలాంటి ధాన్యాల్లోనే మన ఆరోగ్యం ఉందని మొత్తం ఈ రోజంతా విషయాల్ని ప్రజలతో పంచుకునేదానికి నేను మైసూరు నుంచి వచ్చాను. సో మనం పోగొట్టుకుంటున్న వ్యవసాయం, మనం పోగొట్టుకున్న పంటలు, మనం పోగొట్టుకున్న వంటలు అన్నిటినీ మళ్ళా మనం మన ఇళ్లలోకి స్వాగతం చేస్తే ఆసుపత్రుల నుంచి దూరంగా ఉండొచ్చు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేనే మొదటి వాడిని. అందరూ నాలాగే డాక్టర్ల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, రైతుల నుంచి ఎలా ఉంది సార్ స్పందన ఈ కార్యక్రమానికి? ప్రస్తుతం రైతులు ఎలాంటి వ్యవసాయం సాగు? అంతా మోడర్న్ అగ్రికల్చర్ మీద పడ్డారు. సాగుబడి అంటారు, మందులు అంటారు, క్రిమి కీట కలుపునాశక మందు పదార్థాలు అంటారు, ఎక్కువ దిగుబడి కావాలంటారు. ఎక్కువ దిగుబడి వచ్చిన పదార్థాల నుంచి ఆరోగ్యం సున్నా. అర్థం చేసుకోండి. సో మీరు కావాల్సింది ఆరోగ్యకరమైన అద్భుతమైన ఆహార ధాన్యాలు. 4 వానలు వస్తే అవంతకవే పండుతాయి. ఈ రోజు కూడా మనం ఖాదర్వలి గారిది కూడా మెసేజ్ అనేది కూడా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మెయిన్ గా కూడా మిల్లెట్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా మిల్లెట్స్ తోనే మనం అంతా కూడా ఈ 3 days కూడా నడుపుకోవడం జరిగింది. దీంట్లో కూడా మెయిన్ గా స్టాల్స్ కూడా అన్ని ఎఫ్పిఓలు పెట్టున్నారు, ఎన్జిఓస్ పెట్టారు. అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగిందండి. దీని యొక్క చాలా మంది విజిట్ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే గనక ఆరోగ్యం పట్ల అందరికీ కూడా ఎక్కువగా మక్కువ ఉంది కాబట్టి మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అందరూ కూడా జనాలు. మన వ్యవసాయం, మన పంటలు, వంటలు, మన ఆరోగ్యం, ఈ విషయం మీద 3 రోజుల పండగ చేస్తున్నాం. అందులో మనకి రైతులకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎన్ని రకాల పక్షులు మనకి ఇక్కడ కనిపిస్తాయో అన్నీ ఈ పంట పండించడంలో చాలా ఉపయోగపడతాయి. అవి మన దగ్గర ఉండే చిన్న చిన్న క్రిముల్ని కానీ కీటకాలని కానీ వాటిని పట్టుకునే పక్షులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు పైన చూస్తే పైన ఉన్నవి అవి ఉంటాయి. ఇంకా దానికన్నా కింద కొంచెం పెద్ద పక్షులు, అవి ఎలుకలు కానీ ఆ సైజులో ఉండే చిన్న చిన్నవి ఏవైతే పంటకి హాని చేస్తాయో అలాంటి వాటిని అవి తింటాయి. ఇంకా వాటికన్నా కిందనే ఇంకా చిన్న పక్షులు ఉన్నాయి. అవి ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి వెళ్ళి సంపర్కం చేయడానికి అది ఉపయోగపడతాయి. సో దీని ద్వారా మనం పంట దిగుబడి ఎక్కువ అవుతుంది. ఇక్కడ మేము రోజుకి 1000 మంది రైతులు వస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ పిల్లలకి తెలియని పరిస్థితి, ఏమంటే తెలుస్తుంది కందులాట తెలుస్తుంది కానీ ఏం చేయాలనే పరిస్థితిలోనే ఉన్నారు. కొంతమంది
పొటాష్లో కొంచెం ఇది అది కలిపి ఒక బ్యాక్టీరియా వేసి ఎటువంటి వంటలు చేసుకోవచ్చు అన్నటువంటి కూడా కొన్ని హోటల్స్ కూడా సేంద్రియ వ్యవసాయాన్ని రైతులకు ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి, ధాన్యాలతో పాటు మిగతా పంటలు కూడా రసాయన వాడకుండా ఏ విధంగా వ్యవసాయం చేయాలనే వాటితో పాటు సొంతంగా తయారు చేసుకోవాలి రిసోర్స్ మెటీరియల్ కూడా